అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో రాబోయే వేతన సవరణ ప్రకారం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు 30-34% వరకు పెరగవచ్చని మీకు తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బహుశా 2 ఏళ్లకు పైగా బకాయి ఉన్న భారీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఇందులో ఎంతవరకు ఆచరణ సాధ్యం మరియు ఈరోజు మీరు దేనికి సిద్ధపడాలి? ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఈ భావన అర్థమవుతుంది. మీ జీతం వస్తుంది, కానీ ఖర్చులు అంతకంటే వేగంగా పెరుగుతాయి. ఇంటి అద్దె పెరుగుతుంది, పాఠశాల ఫీజులు పెరుగుతాయి, ఇంధన ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి, మరియు అకస్మాత్తుగా మీ పొదుపు ప్రణాళిక దెబ్బతినడం మొదలవుతుంది. మీరు పే కమిషన్లు, కరువు భత్యం పెంపులు మరియు పెన్షన్ సవరణల గురించి వార్తలు వింటారు, కానీ వివరాలు తరచుగా గందరగోళంగా అనిపిస్తాయి. నాకు వాస్తవంగా ఎంత వస్తుంది? అది ఎప్పుడు వస్తుంది? అది నిజంగా నా జీవితాన్ని మెరుగుపరుస్తుందా? ఈ ప్రశ్నలే మీ మనసులో మెదులుతూ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఖచ్చితంగా ఈ విషయాన్నే సరళీకరించబోతున్నాం. మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. 8వ పే కమిషన్ వల్ల ఆశించిన ప్రభావం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుంది, 34% పెంపు అంటే నిజంగా ఏమిటి, మరియు బకాయిలు మీ ఆర్థిక పరిస్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో మనం అర్థం చేసుకుందాం. ఈ వీడియో ముగిసేసరికి ఏమి ఆశించాలో మరియు మీరు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాన భావన అయిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో ప్రారంభిద్దాం. మీ బేసి జీతాన్ని సవరించడానికి ఉపయోగించే గుణకం ఇదే. గత జీతాల సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఇప్పుడు ప్రాథమిక చర్చల ప్రకారం అదే సంఖ్యను మళ్లీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ ఒక సాధారణ ఉదాహరణ ఉంది. మీ ప్రస్తుత బేసి జీతం 18,000 రూపాయలు అయితే దానిని 2.57తో గుణిస్తే మీకు సుమారుగా 46,260 రూపాయలు వస్తుంది. ఇది గణనీయమైన పెరుగుదల. కానీ ఇక్కడ చాలామంది ఉద్యోగులు గమనించని విషయం ఒకటి ఉంది. ఈ పెరుగుదల పూర్తిగా కొత్త ఆదాయం కాదు. ఇందులో ఇప్పటికే కరువు భత్యం, డియర్నెస్ అలవెన్స్, మూల వేతనంలో విలీనం కావడం వంటి సర్దుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం కరువు భత్యం గురించి మాట్లాడుకుందాం. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కరువు భత్యాన్ని క్రమం తప్పకుండా సవరిస్తారు. కొత్త వేతన సంఘం వచ్చినప్పుడు కరువు భత్యాన్ని సాధారణంగా 0కు రీసెట్ చేసి కొత్త మూల వేతనంలో విలీనం చేస్తారు. కాబట్టి మూల వేతనం ఎక్కువగా కనిపించినప్పటికీ భవిష్యత్ కరువు భత్యం మళ్లీ 0 నుండి పెరగడం ప్రారంభమవుతుంది. భత్యాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇంటి అద్దె భత్యం, ప్రయాణ ప్రయోజనాలు మరియు వైద్య సహాయం మీ సవరించిన మూల వేతనం ఆధారంగా లెక్కించబడతాయి. కాబట్టి మీ మూల వేతనం పెరిగినప్పుడు ఈ భత్యాలు కూడా వాటంతటా అవే పెరుగుతాయి. ఇక్కడే అసలైన నెలవారీ ప్రయోజనం కనిపిస్తుంది. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన భాగం వస్తుంది: బకాయిలు. ఈ అమలుకు సమయం పడితే, ఉదాహరణకు జనవరి 2026 నుండి 2028 వరకు, మీరు దాదాపు 24 నుండి 30 నెలల బకాయిలను పొందవచ్చు. ఆ నెలలన్నింటికి సంబంధించిన జీతంలోని వ్యత్యాసం, కరువు భత్యం మరియు భత్యాలతో సహా ఒకేసారి పెద్ద మొత్తాన్ని అందుకున్నట్లు ఊహించుకోండి. చాలామంది ఉద్యోగులకు దీని అర్థం ఒకేసారి కొన్ని లక్షల రూపాయలు జమ కావడం. దీని నిజ జీవిత ప్రభావం గురించి ఆలోచించండి. ఆ మొత్తం డబ్బు మీ అప్పులు తీర్చడానికి, మీ పిల్లల చదువు కోసం పెట్టుబడి పెట్టడానికి, లేదా మీ పదవీ విరమణ పొదుపును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది సంవత్సరాలుగా పేరుకుపోయే ఆర్థిక ఒత్తిడిని తగ్గించగలదు. ఒక మోస్తరు జీతం పెంపు కూడా మీ నెలవారీ బడ్జెట్కు స్థిరత్వాన్ని తీసుకురాగలదు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా మరియు ఆచరణాత్మకంగా ఉండాలి. ఈ సవరణ కోసం నిష్క్రియంగా వేచి ఉండకండి. మీ ప్రస్తుత జీతం నిర్మాణాన్ని తనిఖీ చేయడంతో ప్రారంభించండి. మీ బేసిపే, కరువు భత్యం శాతం మరియు అలవెన్సులను అర్థం చేసుకోండి. 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా మీ సవరించిన జీతాన్ని అంచనా వేయడానికి సులభమైన ఆన్లైన్ కాలిక్యులేటర్లను ఉపయోగించండి. మీ సర్వీస్ రికార్డులను అప్డేట్గా ఉంచుకోండి
ప్రత్యేకించి మీరు పదవీ విరమణకు దగ్గరగా ఉంటే. ఎందుకంటే పెన్షన్ లెక్కలు కూడా ప్రభావితమవుతాయి. మీరు మీ ఈపీఎఫ్ లేదా పెన్షన్ కాంట్రిబ్యూషన్లను కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. మీ మినహాయింపులు సరిగ్గా నమోదు చేయబడ్డాయని నిర్ధారించుకోండి. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని మీ విభాగానికి ముందుగానే తెలియజేయండి. ఇప్పుడు మనం సాధారణ తప్పుల గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఉద్యోగులు 30 నుండి 34% పెరుగుదల మొత్తం అదనపు నగదు రూపంలో వస్తుందని భావిస్తారు. అది నిజం కాదు. దానిలో అధిక భాగం ఇప్పటికే ఉన్న భాగాల పునర్నిర్మాణం. పన్ను ప్రభావాన్ని విస్మరించడం మరో పొరపాటు. అధిక జీతం మిమ్మల్ని వేరే పన్ను శ్రేణిలోకి నెట్టవచ్చు. అలాగే ఖచ్చితమైన తేదీలు లేదా శాతాల గురించి అనధికారిక వార్తలు లేదా పుకార్లపై ఆధారపడవద్దు. పే కమిషన్ సిఫార్సులకు సమయం పడుతుంది మరియు తుది ఆమోదంలో అనేక దశలు ఉండవచ్చు. ఇక్కడ కొన్ని నిపుణుల చిట్కాలు ఉన్నాయి. అవి పెద్ద మార్పును తీసుకురాగలవు. మొదటగా, మీ బకాయిలను ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీరు ఎంత పొదుపు చేస్తారు, పెట్టుబడి పెడతారు లేదా ఖర్చుల కోసం ఉపయోగిస్తారో నిర్ణయించుకోండి. రెండవది, మీ పెట్టుబడులను సమీక్షించండి. అధిక జీతం అంటే మీరు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ పథకాలు లేదా ఇతర దీర్ఘకాలిక ప్రణాళికలకు మీ వాటాలను పెంచుకోవచ్చు. మూడవది, ఊహించిన ఆదాయం ఆధారంగా అనవసరమైన రుణాలను నివారించండి. డబ్బు వాస్తవంగా వచ్చే వరకు దానిని అనిశ్చితంగా భావించండి. మనం త్వరగా పునశ్చరణ చేసుకుందాం. సుమారు 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ దాదాపు 30 నుండి 34% వరకు జీతం పెరుగుదలకు దారితీయవచ్చు. ప్రాథమిక వేతనంతో పాటు అలవెన్సులు కూడా పెరుగుతాయి. అమలు ఆలస్యమైతే బకాయిలు గణనీయంగా ఉండవచ్చు. కానీ కాలపరిమితులు పొడిగించబడవచ్చు. బహుశా 2028 వరకు లేదా ఆ తర్వాత కూడా. మరి మీరు తర్వాత ఏమి చేయాలి? మీ అంచనా జీతాన్ని లెక్కించడం ప్రారంభించండి. మీ రికార్డులను స్పష్టంగా ఉంచుకోండి. ఆకస్మిక లాభం కోసం ఎదురుచూడకుండా మీ ఆర్థిక విషయాలను తెలివిగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చివరికి ఆర్థిక భద్రత కేవలం ప్రకటనల వల్ల మాత్రమే రాదు. అది మీ ముందున్న అవకాశాల కోసం మీరు ఎంత బాగా సిద్ధమవుతారు, ప్రణాళిక వేసుకుంటారు మరియు వ్యవహరిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. సమాచారం తెలుసుకుంటూ ఉండండి, సిద్ధంగా ఉండండి మరియు ప్రతి మార్పును మీకు అనుకూలంగా మార్చుకోండి. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో కింద కామెంట్ చేయండి మరియు వాస్తవ ఆధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.